అధ్యక్షులే రచయిత గారికి స్వాగతం ఇస్తా ఉన్నారు. విక్రమ్ అన్నకి ఇచ్చి మీరు ఇదో అన్నకి ఇచ్చి ఇక 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ యొక్క సందర్భంగా విమోచన ఉత్సవ సమితి మరి రాష్ట్ర అధ్యక్షులు గారి యొక్క సూచన మేరకు ఇక విమోచన దినోత్సవ యొక్క చరిత్రను తెలియజేస్తూ ఒక పుస్తకాన్ని మరి భాస్కర్ గారు రచించారు. ఈ యొక్క పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చినట్టు విద్యాసాగర్ రావు గారు వాటిని విమోచన చేయాలని చెప్పేసి కోరుతాం. మన ఈరోజు మరి యొక్క ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు విద్యాసాగర్ రావు గురించి మరి మనందరూ కూడా సుపరిచర్యం. వారు మహారాష్ట్ర మాజీ గవర్నర్గా మరి వారు లాస్ట్ వర్క్ చేశారు. అంతకన్నా ముందు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా, కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రిగా కూడా వారు పనిచేశారు. ఇక తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని చెప్పేసి మరి వారు అధ్యక్షులుగా ఉన్నప్పుడే 1998లో బీజేపీ యొక్క ఉద్యమాన్ని మరి తీసుకోవడం జరిగింది. ఈ 25 సంవత్సరాల్లో బీజేపీ యొక్క పోరాటం, తెలంగాణ ప్రజల యొక్క ఆశయం అనుగుణంగా నరేంద్ర మోడీ గారు 2023లో విమోచన దినోత్సవాన్ని ప్రకటించి గత 2 సంవత్సరాలుగా చేస్తా ఉంది. అదేవిధంగా మనందరూ కూడా తెలుసు, రామచంద్రరావు గారు కూడా ఆ రోజు గవర్నర్ గా ఉన్నట్టు, అప్పుడు అధ్యక్షులుగా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారు మరి ఆ రోజు వారు రామచంద్రరావు గారికి అన్ని పార్టీల్లో కూడా విమోచన దినోత్సవాన్ని జరిపించాలని చెప్పేసి మరి ఆ రోజు ఆదేశిస్తే అన్ని పార్టీలో నాయకులను కలిసి మరి వారు కలిసిన కారణంగానే ఈ యొక్క అన్ని పార్టీ ఆఫీసుల్లో జెండాలు ఎగరవేయడంలో మరి రామచంద్రరావు గారి యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి భాస్కర్ యోగి రచయిత గారు కూడా ఒక 2 నిమిషాలు వారు మరి జాతీయవాద కవిగా, వారు రచయితగా, వక్తగా, ఉపన్యాసకులుగా, మరి పరిశోధకులుగా తెలంగాణ సాహిత్యము, భారతీయ సంస్కృతి, వేదాలు, ఇతిహాసాలు వంటి విభాగాల్లో విశేషమైనటువంటి జ్ఞానం కలిగి ఉండి 300 పైగా వ్యాసాలు రాశారు వారు. అదేవిధంగా అనేక పుస్తకాలను కూడా ప్రచురించారు. వారు సాంఘిక సాంస్కృతిక అంశాలపై మరి వారు అధ్యయనం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా సమాజంలో సమానత్వం, ధర్మం, జాతీయత పట్ల వారు నిబద్ధతతో
మరి పనిచేస్తా ఉన్నారు. వారికి అనేక పురస్కారాలు కూడా అందుకున్నారు. మరి గతంలో కూడా నియంత తల వంచిన రోజు అని చెప్పేసి దీనికి సంబంధించిన పుస్తకాన్ని కూడా గతంలో కూడా నేను తీసుకోవడం జరిగింది. సో ఈ రోజు వారు ఈ పుస్తకానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు వారు చెప్పాలని చెప్పేసి కోరుతారు. సెప్టెంబర్ 17 ముమ్మాటికి విమోచన అనే గ్రంథావిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాన్యులు మహారాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ సిహెచ్ విద్యాసాగర్ రావు గారు, అట్లానే కార్యక్రమంలో దీనికి మొత్తం కారణభూతులై నడిపిస్తున్నటువంటి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు, అట్లానే కార్యక్రమంలో సభావేదిక పైన ఉన్నటువంటి ఈ తెలంగాణ విమోచన కమిటీ సభ్యుల బృందం మరియు నా ముందు కూర్చున్నటువంటి నాయకులు, పాత్రికేయ మిత్రులు, అందరిలో ఉన్నటువంటి భారత మాతకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నా. మనందరికీ తెలుసు, తెలంగాణ విమోచన అనగానే మరాఠవాడలో, కర్ణాటకలో గతంలో అనేక అద్భుతమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినాయి. ఒక 25 ఏళ్ల నుంచి ఒక విశేషమైనటువంటి పోరాటం, ఇద్దరు సాక్షులుగా ఉన్నారు. విద్యాసాగర్ రావు గారి దగ్గర నుంచి మొదలుకొని రామచంద్రరావు గారి వరకు ఈ తెలంగాణ విమోచన అనే పదాన్ని తెలుగు పాత్రికేయ లోకానికి, తెలంగాణ ప్రజానికంలోకి, మెదల్లోకి తీసుకుపోవడానికి మనకు 25 సంవత్సరాలు పట్టింది ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. కానీ ఇప్పటికీ కొన్ని వర్గాలు, కొన్ని శక్తులు, ముఖ్యంగా లెఫ్ట్ ఓరియంటెడ్ ఏవైతే ఈ తెలంగాణ గడ్డ మీద పనిచేస్తున్నటువంటి డీప్ స్టేట్ కుట్ర ఉందో, అందులో ఇక్కడ జాతీయవాదాన్ని బలపడకుండా ఉండాలి అని అంటే ఈ నిజాము, రజాకారులు, ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మధ్య జరిగినటువంటి ఈ సంఘర్షణను ఒక మతవాద దృష్టితోటి చూయించి దీన్ని భయపెట్టాలనేటటువంటి ధోరణితో కొందరు విద్రోహం అని, కొందరు విలీనమని ఈ రకరకాల పేర్లు పెడుతూ వచ్చారు. కానీ నిజానికి 1124 వరకు కాకతీయ సామ్రాజ్యం ఈ దక్షిణాపథానికే పెట్టని కోటటి అన్ని రకాలైనటువంటి శక్తులను, యుక్తులను ఇక్కడ ఈ సిద్ధాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇచ్చారు. కాబట్టి ఇది పెద్ద పోరాటం ఇది జరిగింది. జరిగిన తర్వాత ఇది వాళ్ళ చేతుల్లో ఈ వ్యవస్థలన్నీ ఉండడం వల్ల ఈ వ్యవస్థలన్నీ హైజాక్ చేసినాయి ఇవి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్దల పోరాటం, వీళ్ళ యొక్క రథయాత్రలు, వీళ్ళ యొక్క చర్చలు, ఇన్నేళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి చేసినటువంటి ఒక అకుంఠితమైన పోరాటం వల్ల ఇది సెప్టెంబర్ 17 ముమ్మాటికే విమోచనే అనేటటువంటి మాట ఇవాళ ప్రబలంగా వినిపించేటటువంటి గొంతులు బయటకు వస్తున్నాయి. ఈ సందర్భంలో నేను రచించినటువంటి ఈ చిన్న పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. భాస్కర్ యోగి గారికి ధన్యవాదాలు. వారు ఇదే విధంగా జాతీయవాద సాహిత్యాన్ని ఇంకా మరి భావితరాలకు అందించాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిలో విచ్చేసినట్టు పెద్దలు విద్యాసాగరరావు గారు మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాను. పెద్దలు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు, వేదిక అలంకరించిన పెద్దలు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులు, సోదరిమణులు, అదేవిధంగా ప్రసార సాధనాలకు సంబంధించినటువంటి మిత్రులు. భాస్కర్ యోగి గారు చాలా పుస్తకాలు ఇదివరకే రాయడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో సందర్భాల్లో భారతీయ సంస్కృతి పరంపర గురించి చెప్పడం జరిగింది. ఈనాడు ప్రధానంగా సెప్టెంబర్ 17 ముమ్మాటికి విమోచననే అనేటువంటి ఒక పుస్తకాన్ని మనందరం ఈనాడు ఆవిష్కరించుకున్నాం. దీనికి అవకాశం ఇచ్చిన తర్వాత రచించినటువంటి భాస్కర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నేను చరిత్రలోకి పోను. చరిత్ర అంతా మీకు తెలుసు. అయితే ఈనాడు పెద్దలు మా అధ్యక్షులు వారు పదవి స్వీకారం జరిగిన తర్వాత ఈ 17 సెప్టెంబర్ యొక్క ప్రాధాన్యత
ఇంకా పెరిగింది అనేటువంటి భావన నాకు కలిగింది. 27 సంవత్సరాలు దాదాపు ఈ ఉద్యమాన్ని ప్రారంభించినాం. 1998 17 సెప్టెంబర్ నాడు ఈ భారతీయ జనతా పార్టీ, అప్పుడు మేము ఈ కార్యాలయాన్ని కట్టుకోలేదు, చిన్నది ఎక్కడో కాచిగూడలో ఎక్కడ ఉండే అశోక్ నగర్లో, అక్కడ కూర్చొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినాం. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఒప్పుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఒక ప్రాణప్రదంగా తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనకు రావడం అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి మరొకసారి ఈనాడు నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకు ఆ స్ఫూర్తి ఆనాడు కలిగింది? ఒక్కరు కూడా విభజించలేదు. ఈ 27 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు దీనికి సంబంధించి కార్యకర్తల్లో కానివ్వండి, మిగతా నాయకుల్లో కానివ్వండి, ఎక్కడ భేదాభిప్రాయాలు లేకుండా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. అయితే చాలా మందికి అనుమానం, ఈ 17 సెప్టెంబర్ ఎందుకు చేస్తున్నారు? ఇంతకుముందు భాస్కర్ గారి ఒక చిన్న ఉదాహరణ చెప్పినట్టుగా, ఈనాడు మనం త్రివర్ణ పతాకం ఎగురేస్తున్నప్పుడు అసలు స్వాతంత్రం మనకు రానప్పటి నుంచి అసలు అప్పుడు పుట్టనటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు మీరందరూ అసలు అప్పుడు పుట్టలేదు, మీరు పాల్గొనడానికి హక్కు లేదంటే అసలు జనవందనమే కాదు. ఈ భారతదేశంలో తరాలు మారుతుంటాయి. గత చరిత్ర, గత తరం ఇచ్చినటువంటి విషయాన్ని మనం ముందుకు తీసుకుని పోవాలి. కానీ 17 సెప్టెంబర్కు సంబంధించి ఇప్పుడున్నటువంటి కుహనా లౌకిక వాదం కానివ్వండి, ఈ విమోచన, దీనికి సంబంధించి అప్పటి నుంచే కొంతమంది అవకాశవాదుల్లో ఒక ఆలోచన ఉండింది. కాబట్టి దాన్ని కేవలం కొన్ని కార్యాలయాలు వాళ్ళ ఆఫీసులో మాత్రమే అలో చేసి మిగతా అధికారికంగా చేయనటువంటి విషయాన్ని అప్పుడు మేము గుర్తించి చర్చించి ఒక కరపత్రాన్ని రూపొందించి 98 నాడు 1998 17 సెప్టెంబర్కు 50 సంవత్సరాలు నిండుతుంది. విమోచనే భారతదేశంలో విలీనమే, నిజాం సరెండర్ అయినటువంటి దినం. 50 సంవత్సరాల ఉత్సవాన్ని జరపడానికి మేము అదివరకే కొన్ని సందర్భాల్లో చంద్రబాబు గారితో మాట్లాడడం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫారెన్లో ఉండి వెంటనే మొత్తం ఎలిమినేషన్ చేసినారు 50 సంవత్సరాల సందర్భంగా అసెంబ్లీని కానివ్వండి, మిగతా కొన్ని ప్రాంతాలను. కానీ మేము మాత్రం ఆనాడు పెద్ద బహిరంగ సభను నిర్వహించి లాల్ కృష్ణ అద్వానీ గారు ఆ సభకు వారు ముఖ్య అతిథిగా రావడం, అందులో 120కి పైగా స్వాతంత్ర సమర యోధులను ఆనాడు సన్మానం చేయడం జరిగింది. సన్మానం చేసి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. 17 సెప్టెంబర్ను ఎన్నటికైనా ఈ ప్రాంతంలో, అంటే హైదరాబాద్ సంస్థానంలో, మరాఠా కానివ్వండి, కర్ణాటక, తెలంగాణలో, ఈ 3 ప్రాంతాల్లో అధికారికంగా ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి. తెలంగాణ విమోచన అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇది మరుగున పడడం అనేది సమంజసం కాదు అనేటువంటి విషయాన్ని ఆనాడు ప్రకటించడం జరిగింది. అద్వానీ గారు దాదాపు 120 మంది సమర యోధులకు స్వయంగా వారు పోయి, ఆనాడు 3 స్టేజ్లు వేయడం జరిగింది. స్వయంగా వారు పోయి వారందరికీ కూడా శాల్వాలు కప్పి సన్మానం చేయడం జరిగింది. ఒకవేళ ఆనాడు ఆ కార్యక్రమం జరగకపోయినట్టయితే చనిపోయినటువంటి పెద్దలు వందే మాతరం రామచంద్రరావు గారు కానివ్వండి, నిజాం మీద బాంబు వేసినటువంటి పవార్ కానివ్వండి, ఇంకెంతో మంది వారికి మళ్ళీ అవకాశం కలిగేది కాదు. అసలు ఇప్పుడు అందరూ గతించుకున్నారు. అత్యుత్తమ మహారథులందరూ కూడా ఆనాడు సమావేశంలో రావడం జరిగింది. ఆనాడు డిమాండ్ ప్రధానమైంది. ప్రభుత్వం మొదలు ఈ 17 సెప్టెంబర్ను విమోచన దినంగా దీన్ని ప్రకటించాలని, విమోచన దినంగా ప్రకటించిన తర్వాత దీని ఉత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, పిల్లల పాఠ్యాంశాల్లో దీన్ని ఒక పాఠంగా ఉంచాలని, కుమరం భీం, షోబుల్లా ఖాన్ తదితర మహనీయులు వాళ్ళ యొక్క విగ్రహాలను హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాపన చేయాలని, ఏదో పోరాట ఘట్టాలున్నాయో
బైరాన్పల్లి కానివ్వండి, పర్కాల కానివ్వండి, నల్గొండలో చాలా మంది సోదరులు, ఎన్నో పార్టీలకు అతీతంగా ఉద్యమం నడిచింది ఎన్నో సంవత్సరాలు. మళ్ళీ ఆంధ్ర మహాసభ వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అని కావచ్చు. కానీ పార్టీలకు అతీతంగా నిజాము వ్యతిరేకంగా ఈ ప్రాంతాన్ని విమోచన చేయాలనేటువంటి ఉద్యమం పార్టీలకు అతీతంగా గొప్పగా జరిగింది. మొట్టమొదటి సత్యాగ్రహంలో రావినారాయణ రెడ్డి గారి నేతృత్వంలో, కమ్యూనిస్ట్ నాయకులు రావినారాయణ రెడ్డి గారి నేతృత్వంలో సత్యాగ్రహం చేయడం జరిగింది. అందరూ కమ్యూనిస్టులు ఉన్నారు, ఆర్య సమాజ్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ప్రారంభమైనటువంటి ఉద్యమం. ఆ ఉద్యమ క్రమంలో ఎంతో మంది త్యాగాలు చేసినారు. ఎంతోమంది ఎక్కడెక్కడ చనిపోయినారో చూడడానికి ఈ 27 సంవత్సరాలు చాలా మేము ప్రయత్నం చేసినాం. గ్రామాల్లో కుప్పలుగా గడ్డివామలలో వారేసి దహనం చేయడం జరిగింది నిజాం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ. అయితే ఇంతవరకు ఎంతో ప్రయత్నం చేస్తే మొత్తానికి ఒక కొమరం భీం విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినారు. అందులో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో ఒకరోజు మొదలే దత్తాత్రేయ గారు, మన ఇప్పుడున్నటువంటి త్రిపుర గవర్నర్ మరి ఇంద్రసేనారెడ్డి గారు, తర్వాత మేమందరం కలిసి జీబులు పోయి అప్పుడు కొమరం భీం విగ్రహాన్ని మేము తయారు చేసి, మీరు ఒకవేళ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ప్రతిష్టాపన చేయకపోతే మేమే చేస్తాం ట్యాంక్ బండ్ అని హెచ్చరిస్తే అసెంబ్లీ ముందు వెంటనే ఉత్తర్వులు జారీ చేసినారు. కొమరం భీం విగ్రహాన్ని ప్రభుత్వం ప్రతిష్టాపన చేయడానికి సిద్ధంగా ఉందని. అందులో ఏం చేసినారంటే అది పొరపాట్లో గ్రహపాటో కానీ మాకు క్రెడిబిలిటీ ఇచ్చినారు. మా ఫోటో తర్వాత మా రెఫరెన్స్ కూడా ఇచ్చినారు. ఆనాడు 17 సెప్టెంబర్ నాడు మరి మేము చేసినటువంటి అది ఆ పేపర్లో, హిందూ పేపర్లో వచ్చినటువంటి ఆ ఫోటో యొక్క క్లిప్పింగ్స్ ఆ జీవోలో రాసి కొమరం విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినాం. అప్పుడే అనుకున్నాం మేము విజయాన్ని తప్పకుండా మమ్మల్ని వరించబోతుంది అనేటువంటి ఒక భావన మాకు కలిగింది. దాని తర్వాత షౌబుల్లా ఖాన్ గారి విగ్రహం కూడా పెట్టాలి. ఆయన పేరు చిన్న లైబ్రరీ ఎక్కడ ఉంది. మొత్తానికి షౌబుల్లా గారికి సంబంధించి ఇప్పుడున్నటువంటి విలేకరులందరికీ మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆనాడు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ భారతదేశంలో ది సాగా ఆఫ్ లిబరేషన్ స్ట్రగుల్ అని ఒక 1000 పేజీల పుస్తకాన్ని ఇక్కడ న్యూసెస్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉంది, తర్వాత మిగతా వాళ్ళు రచించి వాళ్ళు ఏం రాసినారంటే, ఈ భారతదేశంలో ఎంతో మంది మంగళ పాండే నుంచి ఇంకెంతో మంది మహనీయులు, భగత్ సింగ్ గారి నుండి ఎంతో మంది చనిపోయినారు, తర్వాత పోరాటంలో చనిపోయినారు. కానీ విలేకరులు కేవలం ఇద్దరు చనిపోవడం జరిగింది భారతదేశంలో. ఒకటి గణేష్ శంకర్ విద్యార్థి అని లక్నోలో 1931లో ఆయన మత సామరస్యాని కోసం, భారత స్వాతంత్రాని కోసం ఒక విలేకరి తన కళాన్ని వదిలి ఆయన బజార్లో వచ్చి చేస్తే ఆయన తుపాకీ గుండ్లతోనూ మొత్తానికి ఆయన ఎక్కడ ఏ విధంగా చనిపోయిందో ఇంతవరకు తెలియలేదు. కానీ ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఏ కాలేజ్ చూసినా, ఎక్కడ చూసినా మరి గణేష్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజ్ అని, గణేష్ విద్యార్థి గారి ఇదని, రోడ్ అని ఆయన పేరిట ఉంటాయి, ఆ విలేకరి పేరిట. ఒక పాత్రికేయునికి అంత గౌరవం ఇవ్వడం జరిగింది. రెండో విలేకరి చనిపోయింది మన హైదరాబాదులో. అందుకులా వాళ్ళు చాలా మంది, ఆ పివి నరసింహారావు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ రిలేషన్స్ కూడా ఉంది అక్కడ ఆ ఇంట్లోనే. ఆయన ఇమ్రోజ్ అనేటువంటి నరసింహరావు గారు వారు, తర్వాత షౌబుల్లా ఖాన్ గారు ఇమ్రోజ్ అనేటువంటి పత్రిక ఆనాడు తీయడం. ఒక వ్యాసంలో ఆయన ఏం రాస్తున్నాడు, ఈ భారతదేశం అంతా శరీరం అయితే హైదరాబాద్ శరీరంలో గుండెకాయ లాంటిది. మరి మన భారతదేశం శరీరం అనుకున్నప్పుడు గుండెకాయ వేరుగా ఎక్కడో కొట్టుకుంటూ ఉండదు కదా, ఆ గుండెకాయ శరీరంలో కలవాల్సిందే. కాబట్టి హైదరాబాద్ సంస్థానం అనేది అది నిజాం తనే ప్రభువు అనుకోవచ్చు, పాకిస్తాన్ వాళ్ళు దాన్ని రికగ్నైజ్ చేయవచ్చు, మరి చర్చిల్ లాంటి వాళ్ళు బ్రిటిష్ ప్రధాని, తర్వాత మిగతా వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్ కెన్ ఎగ్జిస్ట్ యాజ్ అ సపరేట్ కంట్రీ. అది ల్యాండ్ లాక్డ్ అని అనుకోవడానికి వీలేదు. జెకోస్లోవేకియా మీరు ఎన్నో కంట్రీస్ ఉన్నాయి. కాబట్టి వి సపోర్ట్ నిజాం అనేటువంటి ఒక స్టేట్మెంట్స్ రావడం, ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా షౌబుల్లా ఖాన్ గారు ఒక వ్యాసం రాసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హృదయం శరీరంతో కలవవలసిందే, హైదరాబాద్ సంస్థానం విలీనం కావాల్సిందే అని రాసినందుకు తెల్లవారే ఆయన చంపడం జరిగింది. ఆయన బావమర్ది ఇస్మాయిల్ చేతి నరకడం జరిగింది. ఆ భార్య పిల్లలు ఏడ్చుకుంటూ వచ్చి మా హిందూ బంధువులు మమ్మల్ని రక్షిస్తారు, మేము భయపడేది లేదని ఆమె భార్య చెప్పుకున్నట్టు సందర్భం ఈనాడు మనం మర్చిపోరాదు. అందుకోసమే షౌబుల్లా ఖాన్ యొక్క ఆ ఫోటోగ్రాఫ్ చాలా మంది విలేకరులకు ఇచ్చి
ఒక పత్రిక ఈ సమాజం ఒక సముద్రం ఎన్నో వచ్చినాయి. ఇప్పుడు సోషల్ మీడియా కానివ్వండి, మిగతా ఎన్నో వచ్చింది. అది ఒక థర్డ్ ఎస్టేట్ అన్నాం, ఫోర్త్ ఎస్టేట్ అన్నాం, ఫిఫ్త్ ఎస్టేట్ అంటున్నాం. ఏదైనా కూడా షోగుల్లా ఖాన్ మరవద్దు అనేటువంటి విషయాన్ని కూడా ఆనాడు ప్రత్యేకంగా చెప్పినాం. 98 అయిపోయింది. ఆ 98 మీటింగ్ ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ. అందులో చాలా మంది ఉన్నారు. మా మాజీ స్పీకరు నారాయణరావు గారు కానివ్వండి, కృష్ణరాజు గారు కానివ్వండి, మన పెద్దలందరూ అద్వాని గారు, ఇంకా చాలా మంది. ఆ ఫోటో చాలా పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఫోటో. ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటి అత్యున్నత మహారథులు ఆనాడు డయాస్ మీద నిలబడ్డారు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ పోరాటం నేను అంటాను, ఆ పోరాటం ఈనాడుగా మొత్తానికి ఇప్పుడు ముగిసింది. ఈ 3 సంవత్సరాల నుంచి అధికారికంగా మనం చేస్తున్నాం. ఆ పోరాటం మళ్ళీ ఇప్పుడు మొదలైంది. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో మరి ఇక్కడ విమోచనం జరగడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పోలీస్ యాక్షన్ దాన్ని సులభతరం చేయడానికి, సుగమం చేయడానికి సామాన్య ప్రజలు, గ్రామంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు, నిరక్షరాస్యులు, వాళ్ళకి ఏ ఆయుధం దొరికితే ఆయుధాన్ని వాళ్ళు వాటిని ఆయుధాలుగా వాళ్ళు భావించి నిజాం వ్యతిరేక పోరాటం చేసినటువంటి సంఘటనలు ప్రతి గ్రామంలో ఈనాడు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా వీరికి సంబంధించిన సోదరి ఉన్నది, వీళ్ళ అమ్మమ్మ మదర్ గారు, అమ్మగారు అయితే ఇప్పుడు కూడా బతుకమ్మ పాటలు పాడుతుంది. ఆ నల్గొండలో జరిగినటువంటి దానికి సంబంధించి మల్లు స్వరాజ్యం గారు మాతో బాగుండేది. భీమిరెడ్డి నరసింహరెడ్డి గారితో కూడా నేను చాలా బాగా ఉండేది. వీళ్ళందరూ కూడా అక్కడ పోరాటాలు చేసినారు. కరీంనగర్ మిగతా జిల్లాల్లో అన్ని పోరాటాలు. అయితే ఆనాడు స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మరి వీళ్ళను ఎక్కడైనా జైల్లో ఉంచడానికి కాలాపాని మీకు తెలుసు సెల్యూలర్ జైల్ అండమాన్ నికోబార్లో కట్టినారు. ఇక్కడ మామూలు మహబూబ్ నగర్ జిల్లా నల్లమల ఫారెస్ట్లో కూడా ఒక కాలాపాని జైలు 1905లో మన నిజాం కూడా కట్టేయడం జరిగింది. అక్కడ సెల్లో వీళ్ళందరినీ వేసేది. పివి నరసింహారావు లాంటి అతిరథ మహారథుడు మన మాజీ భారత ప్రధాని గారు కూడా వారితో పాటు ఎంతో మందిని ఎక్స్పెల్ చేసినారు. ఇక్కడ నుంచి యూనివర్సిటీ నుంచి చేస్తే ఇక్కడ దేశమంతా తిరిగి పాపం చదివి వారు చాలా మంది విద్యావంతులైనారు. అన్ని బాధలు మనం అనుభవించినాం. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఇవాళ నేను చెప్పినాను, మరి మన రామచంద్రరావు గారి నేతృత్వంలో మరొక పోరాటం ప్రారంభం కావాలని, మరొక పోరాటం ప్రారంభం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ గెజెట్ పబ్లికేషన్ వచ్చింది. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ notification, New Delhi, dated 12th March 2024. The Gazette of India Extraordinary అని తీయడం జరిగింది పోయిన సంవత్సరం. ఆ ఫైల్ నెంబర్ అవన్నీ ఇచ్చి, whereas Hyderabad did not get independence for 13 months of the independence of India on 15th August 1947 and was under Nizam rule. The region got liberated from Nizam rule on 17th September 1948 after police action, namely Operation Polo. అప్పుడు ఆపరేషన్ పోలోనా, క్యాటల్ పిల్లరా, ఏదాని అంతర్జాతీయంగా చూసుకుని ఒక పేరు పెట్టేస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఆర్మీ ఆఫీసర్లు వచ్చినారు. రేపు వాళ్ళ యొక్క నేత రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి మళ్ళీ ఒకసారి దాన్ని వారు ఆవిష్కరించబోతున్నారు, పరేడ్ అటెండ్ చేయబోతున్నారు. తర్వాత ఈ చివరి లైన్లో, నౌ ఇన్ ఆర్డర్ టు రిమెంబర్ మార్టర్స్ హూ లిబరేటెడ్ హైదరాబాద్ అండ్ టు ఇన్ఫ్యూజ్ ది ఫ్లేమ్ ఆఫ్ patriotism in the minds of the youth, the government of India has decided to celebrate 17th day of September every year as Hyderabad Liberation Day. విమోచన దినమని అధికారికంగా పోయిన సంవత్సరమే గెజెట్ నోటిఫికేషన్ ద్వారా వచ్చింది. మరి మన రాజ్యాంగం ఎటువంటి రాజ్యాంగం ఇది? ఫెడరల్ రాజ్యాంగం కాదు. ఫెడరల్ ఇన్ నేచర్ బట్ యూనిటరీ ఇన్ సోల్, స్పిరిట్. దాని యొక్క స్ఫూర్తి అనేది ఐక్యం. ఫెడరల్ అనేది సమాఖ్య అనేది, రాష్ట్రం అనేది అదొక, ఇట్ ఈస్ ఫెడరల్ ఇన్ నేచర్. ఇట్ ఈస్ ఫెడరల్ ఇన్ నేచర్, స్పిరిచువల్ ఆర్ సోల్ వైజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ ఇన్ ది యూనిటరీ. ఇటువంటప్పుడు కేంద్రమే ప్రధానమైంది. కేంద్రాన్ని దాని చుట్టే పరిభ్రమించాలి రాష్ట్రాలు. రాష్ట్రాలకు స్వాతంత్రం ఉంది. దానికి స్టేట్ లిస్ట్ అని, సెంట్రల్ లిస్ట్ అని, తర్వాత ఇంకా మధ్యంతరంగా ఉన్నటువంటి లిస్ట్ ఉంది. దీనికి సంబంధించి ఏదైనా వస్తే మళ్ళీ పర్యవేక్షణ కేంద్రం చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ
ఎక్స్ట్రాడనరీ గెజెట్ పబ్లికేషన్ అయిందో, గెజెట్ పబ్లికేషన్ కన్నా మొదలే ఈ ప్రాంతంలో పోరాటం చేసి త్యాగం చేసినటువంటి త్యాగ ధనులందరినీ వారిని స్మరించుకోవాలన్నా మన ప్రతి గ్రామంలో పోతే మీరు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు రాష్ట్రం ఉత్సవాలను జరుపుకుంటుంది. మొత్తానికి గద్దె దిగొచ్చింది. భారతీయ జనతా పార్టీ పోరాటం సఫలీకృతమైంది. ఎప్పుడైతే మరి రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక్క మెట్టు దిగి అయ్యా చేస్తామే, అధికారికంగానే చేస్తామన్నారు. కానీ అధికారికంగా ఏమని చేస్తాం, దీని పేరేం పెడదాం, ఇంకా దాని 21 దినం కాలేదు. ఇప్పుడైనా మళ్ళీ గెజెట్ దాని వల్ల దాని అసలు పేరు పెట్టడం జరిగింది. ఏం పేరు అంటారు, విలీన దినం అని ఒకటి, సమాఖ్య అని ఒకటి, ఇంకేదో ఒకటి, విద్రోహం అని ఇంకోలు. ఈ విధంగా పేరున ఏదో ఆలోచన దీన్ని సాబటైజ్ చేయడానికి. నియంత నిజాం కానివ్వండి, బ్రిటిష్ కానివ్వండి, ఏ విధంగానైతే వాళ్ళు కుట్రలు చేసినారో అటువంటి ఆలోచన వీళ్ళది. ఆ విధంగా ఆలోచించి ఈ విమోచన అనే పదాన్ని లేకుండా జాగ్రత్త పడ్డారు. కానీ మన అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్, అమిత్ షా గారు చాలా ధైర్యంగా ఆర్టికల్ 317 ఏ విధంగానే ఉడవి పారిశ్రామిక రాజ్యాంగం నుంచి ఈనాడు 17 సెప్టెంబర్ను విమోచన దినంగా ప్రకటించడం జరిగింది. వారు ప్రకటించిన తర్వాత ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి. ఖచ్చితంగా రేపు జరగబోయేది నేను ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో నేను మనవి చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు దాన్ని విమోచన దినంగానే చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. అయితే ఒక 2 విషయాలు చరిత్ర అంతా చెప్పకుండా ఇంతకుముందు చాలా విషయాలు చెప్పినారు భాస్కర్ రావు గారు. కేవలం ఒక 200 సంవత్సరాలు దాన్ని మనం ఒకసారి పరిశీలించుకుంటే తెలంగాణ కానివ్వండి, తర్వాత మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, మనం చాలా ఇబ్బంది పడ్డాం. మన పిల్లలు 200 సంవత్సరాలు వెనుకబడిపోయినారనే విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. ఎంతో మంది ఎన్జిఓలు వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చినారు. ఎంతో మంది ఎన్జిఓలు పెద్ద పెద్ద పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది. అసలు విద్యార్థులు లేని పాఠశాలలు, అధ్యాపకులు లేని పాఠశాలలు, రిజల్ట్స్ 0 ఉన్నటువంటి పాఠశాలలు, ఎంతో మంది చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. ఇది 200 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. దీని కారణంగానే ఎంతో మంది మేధావులు ఎంతో కష్టపడి ఉర్దూ మీడియం ఉన్నా, ఎందుకంటే తెలుగు బ్యాన్ చేసినారు కాబట్టి ఉర్దూ మీడియంలో చదువుకొని మన పివి నరసింహారావు గారు కానివ్వండి, అదేవిధంగా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత గారు శ్రీనారాయణ రెడ్డి గారు కానివ్వండి, ఆయన ఉర్దూలో చదివినాడు. ఆయన అందుకోసం గద్దలు పాపం మర్చిపోడు ఆయన. కానీ తెలుగులో విశ్వంభర రాసిన ప్రమాణంగా ఆ విశ్వంభరాన్ని మొదలు పెట్టాడు. అనుకున్నటువంటి తెలంగాణ బాధ, ఈ ప్రాంతం యొక్క బాధ వారి హృదయాంతరాల్లో కొట్టుకుంటుందని ఆ విశ్వంభరను ఒక మొదటి పేజీలో చూస్తేనే మనకు అనిపిస్తుంది. నేను పుట్టకముందే నా నెత్తి మీద నీలిపొర, నా కాళ్ళ కింద ధూళిపొర అని మొదలు పెడతాడు ఆయన. మొదలుపెట్టి ప్రపంచంలో అందరి గురించి మాట్లాడాడు ఆయన. పాపం ఒక పార్టీ, ఒక సిద్ధాంతం కాదు, కమ్యూనిజమో ఏదో కాదు, ప్రపంచంలో నాయకులు కార్ల్ మార్క్స్, మహాత్మా గాంధీ అందరి గురించి మాట్లాడి ఆయన పుస్తకాన్ని కంప్లీట్ చేశారు. అటువంటి అభిప్రాయం ఈ యొక్క తెలంగాణ స్ఫూర్తిలో ఉండింది. తెలంగాణ సాధించుకోవాలని అందరూ కలిసిమెలిసి కుల మతాల భేదం లేకుండా అందరు కులాలు వరుస పెట్టుకొని పిలిచేటువంటి భావన ఈ ప్రాంతంలో ఉండింది. ఈ ప్రాంతంలో చదువు లేకపోవడం వల్ల, బ్యాన్ చేయడం వల్ల, తెలుగు కేవలం తల్లి కడుపులో ఉన్నప్పుడు పిల్లవాడు ప్రహ్లాదుని నేర్చుకున్నట్టు తెలుగు భాష వినడం, పుట్టిన తర్వాత కొంత ఇంట్లో తల్లి మాట వినడం, కానీ బయటకు వస్తే మళ్ళీ ఉర్దూ, చదివితే మళ్ళీ ఉర్దూ. ఇది ఏ ప్రాంతంలో కూడా ఇంత దయనీయమైనటువంటి భాషను అణిచినటువంటి సందర్భము లేదని మీకు నేను మనవి చేస్తున్నాను. దానివల్ల ఒక ఇంటెలెక్చువల్ పోయింది. ఎందుకంటే 6వ తరగతి వరకు కనీసం మాతృభాషలో చదువుకోకపోతే వాడెవడు మేధావి కాలేడు. మనం దాన్ని సఫర్ అయినాం. కాబట్టి భాషకు ప్రాధాన్యత ఇచ్చి, ఇప్పుడున్నటువంటి స్కూళ్లకు ప్రాధాన్యత ఇచ్చి, అక్కడ టీచర్స్ ఉండాలి, విద్యను ఏ విధంగా చేయాలన్నటువంటి ఆలోచన మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది ధనికత. ఇప్పుడున్నటువంటి మనకు భారతదేశం ధనిక దేశం మనందరికీ తెలుసు. 17th సెంచురీలో మీరు జీడిపి చూసుకున్నా, చూసుకున్నా ప్రపంచంలో అంటే ఎంతో మంది ఉన్నారు. పెద్ద మడిసన్ కానీ, చరిత్రకారుడు విల్ డ్యూరెంట్ కానీ, వారందరూ ఇంత పెద్ద పుస్తకాలు రాసినారు. అసలు భారతదేశంలో తయారైన వస్తువులే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని ఇంకెక్కడ లేదు. భారతదేశం మించిన ఇంకో దేశం లేదని అమెరికన్స్ రాసినారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు అందరూ రాసినారు. అటువంటి ధనిక దేశం అది. ఈ ధనిక దేశంలో ఎంతవరకు ఉన్నాం మనం? ఈ 2000 సంవత్సరాలు
ఈ 1800 సంవత్సరాలు బ్రిటిషు తర్వాత నిజాం ఒకటే. ఎందుకంటే నిజాంకు ఒక భయం ఉండే, మరాఠాస్ వచ్చి ఇప్పుడు దండయాత్ర చేస్తారు, ఇప్పుడు హైదరాబాద్ సంస్థాన్ని క్యాప్చర్ చేస్తారు అని కలలు కనపడే వాళ్ళు శివాజీ కానీ మరాఠా వాళ్ళు కానీ. కాబట్టి నేను బ్రతకలేను, దాన్ని దాడి చేస్తారు ఎప్పటికైనా అని అందుకోసం ఆ బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాడని సబ్సిడరీ ఉండడానికి, ఆయన అండలో ఉండడానికి. బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు, మరి మేము డబ్బులు ఇవ్వాలి మా సైన్యానికి మేపడానికి కోసం నువ్వు డబ్బులు ఇవ్వాలంటే ఇస్తాను ఒప్పుకొని అప్పుడు ఇద్దరు కలిసిపోయి ఒకడు కాదు ఇద్దరు, మొత్తం ఇద్దరు కలిసి ఈ ప్రాంతాన్ని సర్వనాశ చేసే ప్రయత్నం చేశాం. అంతవరకు బంగారాన్ని రత్నాలను ప్రజల్లో పెట్టి అమ్మినటువంటి ప్రాంతం ఇది, ధనిక ప్రాంతం ఇది. మీరు దాని ఒక ఉదాహరణ చూడాలంటే 1851లో క్రిస్టల్ ప్యాలెస్ ఉంది లండన్లో, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అది. అక్కడ హైడే పార్క్ ఉంటుంది. హైడే పార్క్ లో దాన్ని క్రిస్టల్ ప్యాలెస్ అంటారు. అక్కడ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ అయితే 1,00,000 వస్తువులు మంచి ఆర్టిఫెక్ట్స్ అన్ని అన్ని కులాలు వాళ్ళు తయారు చేసింది, తర్వాత అన్ని దేశాలకు సంబంధించినటువంటి సంస్కృతి అవన్నీ దానికి సంబంధించిన ఆకృతులన్నీ కూడా అందులో ఉండడం జరిగింది. అందులో కోహినూరు డైమండ్ కూడా పెట్టారు. ఆ కోహినూరు డైమండ్ పక్కకి ఏమున్నది, మన వరంగల్లో నేసినటువంటి దుర్రీలు, తివాసీలు, గద్వాల నారాయణపూర్లో చేసినటువంటి జరి చీరలు, నాందులో చేసినటువంటి మక్మల్ బట్టలు, దాని తర్వాత దౌలతాబాద్ అంటే ఇప్పుడు ఔరంగాబాద్ నేసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక పేపర్, ఇవన్నీ కూడా ఆ ప్రొడ్యూస్ చేసినారు. 1851లో అప్పుడు వరంగల్లో నేసినటువంటి తివాసీలు మిగితే ఫస్ట్ లైన్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీటే మెచ్చుకున్నారు. ఇదే నెంబర్ 1గా వాళ్ళు చిత్రీకరించడం జరిగింది. అంత గొప్ప దేశం మనది, అంత పెద్ద ధనిక దేశం మనది. ఇటువంటి దేశం బీదరికం కావడానికి నిజాం ధనికుడు అవ్వడం కారణం. ఆయన సామంతులు, జమీందారులు, దేశముఖులు వీళ్ళందరినీ పెట్టి నేను బ్రిటిష్ వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి. అంతేకాదు బ్రిటన్లో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ పెన్షన్స్ కూడా మనం భారతదేశం నుంచి పోయింది అక్కడ పెన్షన్. అంతర్జాతీయంగా ఎక్కడ బ్రిటన్ వాళ్ళు పోరాడినా కూడా మనమే డబ్బులు కట్టుకోవాలి. అందులో ఒక హైదరాబాదే కాదు మొత్తం భారతదేశం అంతా పోయింది. కానీ హైదరాబాద్ మాత్రం చాలా ప్రత్యేకంగా ధనికుడైనటువంటి నిజాం ఏ విధంగానైతే మరి మనం దోచుకొని ఇక్కడ ఉన్నటువంటి ఒక బీదత్వాన్ని చేసినాడో, ఈనాడు మరి రామచంద్రరావు గారి నేతృత్వంలో నాకు అనిపించింది ఏంటంటే మనకు దశ ఉంది. మనమంతా ధనికులం అనేది ఒక క్రిస్టల్ ప్యాలెస్ లో లండన్ లో ఎగ్జిబిట్ అయినటువంటి వస్తువులు చాలా స్పష్టంగా చెప్తాయి. అంతేకాకుండా నిజాం ఏదైతే బ్రిటిష్ ఇక్కడ ఉన్నటువంటి మరి మన హైదరాబాద్ కానీ మిగతా అన్ని లిబరేట్ చేయడానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా సంబంధ బాంధవ్యాలు ఎక్కడ ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రామ్జీ గోండ్ కానివ్వండి, మిగతా అప్పుడు 18th సెంచురీ నేను చెప్పేది 18th 19th సెంచురీలో ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత చాలా మంది నాయకులు ఉన్నారు, వాళ్ళ పేర్లను కూడా మనం సూచించలేదు. వాళ్ళందరూ కూడా మన మదర్లలో మన మస్తిష్కంలో సుప్రతిష్ఠులై ఉన్నారు వాళ్ళంతా పెద్దలు. కానీ ఒకటి చూస్తే రామ్జీ గోండ్ కానివ్వండి, ఆయన ఉరుల మర్రికి 1000 మందితో ఆయన ఉరిదీస్తే ప్రపంచంలో ఎంతమంది తెలుసు ఆ చరిత్ర, భారతదేశంలో ఎంతమంది తెలుసు? మన పిల్లలు అడిగితే, మన ఇంట్లో పిల్లలు అడిగితే ఏం తెలుసు? ఇంకేదో చెప్తారు, టీవీలో వచ్చింది సీరియల్స్ గురించి చెప్తారు, కానీ ఈ ఉరిల మరి గురించి చెప్పారు. ఇటువంటి ఎన్నో సంఘటనలు జరిగినాయి. అప్పుడు హైదరాబాద్లో తురేబాజ్ ఖాన్, మొన్న నేను అలీ బేగని పద్మశ్రీ, ఆయన తురేబాజ్ ఖాన్ 1857 అంటే ఏదైతే ఝాన్సీ బాయ్ కానివ్వండి, అక్కడ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం పోరాడిన నేతలు కానివ్వండి, అక్కడ పోరాటం జరిగింది. ఇక్కడ పోస్టులు పడ్డాయి ఇక్కడ మొత్తం హైదరాబాద్లో. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామం కేవలం అక్కడ మీరట్లోనే కాదు హైదరాబాద్లో అని చెప్పినటువంటి వాళ్ళు మన హైదరాబాద్ వాళ్ళు. ఇప్పుడప్పుడు ఈ మార్వాడి గిరివాడి గురించి అప్పుడు వార్తలు వస్తుంటాయి. జయగోపాల్ దాస్ అని అప్పుడు 1857లో బేగం బజార్లో వాళ్ళు మార్వాడీస్ మిగతా ముస్లిమ్స్ అందరూ హిందువులు కలిసి మెలిసి రెసిడెన్స్ మీద దాడి చేస్తే చాలా మంది చనిపోయినారు. ఆయన చివరికి పట్టుకొచ్చి మరి అక్కడ ఉన్నటువంటి మన తురేబాజ్ ఖాన్ ఉరిదీసి ఉల్టా పల్టా చేసి ఉమెన్స్ కాలేజ్ ముందు వేలాడదీయడం జరిగింది. ఇటువంటి సంఘటన ఇక్కడ జరగలేదు. ఆయన మిత్రుడు, ఆయన గురువైనటువంటి ఆ వ్యక్తిని అలావుద్దీన్ తీసుకుపోయి అండమాన్ నికోబార్ జైల్లో వేస్తే ఆయన అక్కడనే 1884లో చనిపోయినాడు. ఇటువంటి దారుణాలు మిగతా బైరాన్పల్లి కానివ్వండి, పర్కాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం పోకలలో చెప్పాలనుకుంటే అటువంటి మారణ హోమ జరిగింది. మొదలు ఆర్థికంగా మనం వెనుకబడ్డాం. ఈ 200 సంవత్సరాల్లో
తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 42% రిజర్వేషన్స్. మన అధ్యక్షుల వారు కూడా దాని గురించి చాలా వివరణ ఇచ్చినారు. ఇక్కడ రిజర్వేషన్ గురించి మాట్లాడతాం. ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, తమిళనాడులో రిజర్వేషన్స్ 2000లో మొదలైన అక్కడ 1901లో రిజర్వేషన్స్ మొదలైనవి. సాహు మహారాజ్ మహారాష్ట్రలో మొదలు పెట్టాడు. ఆయన మొదలే రిజర్వేషన్స్. చాలా మంది బీసీ లీడర్లు, తర్వాత జమీందారులు, వీళ్ళందరూ కూడా బీసీ రిజర్వేషన్స్ 40% కన్నా ఎక్కువ పెట్టినటువంటి నేతలు ఈ భారతదేశంలో ఉన్నారు. కానీ మన తెలంగాణ చరిత్ర చూస్తే బీసీ రిజర్వేషన్ ఇప్పుడు వచ్చినాయి. కానీ అంతకుముందు ఏముండే మన చరిత్రలో 1919లో నిజాం అప్పుడు చెప్పింది లోకల్స్ ముల్కీ అండ్ నాన్ ముల్కీ. మన దగ్గర అందరి దగ్గర రిజర్వేషన్స్ ఉంటే భారతదేశ వ్యాప్తంగా మన హైదరాబాద్ సంస్థానంలో ముల్కీ నాన్ ముల్కీ తర్వాత ఏదో అయిపోయింది, వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. 1948లో మనం లిబరేట్ అయినాం. అంతకుముందు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. 29 సెప్టెంబర్ 1947లోని నిజాం భారత ప్రభుత్వం కలిసి ఉంటారని. దాని చూసి ఇంకా మనోడిగా మన నిజాం విపరీతంగా మనం విచ్చలవిడిగా గ్రామం పైన పడడం, ఇవన్నీ జరిగినాయి. ఇటువంటి దారుణమైనటువంటి చరిత్ర మన తెలంగాణలో జరిగింది. తర్వాత 1952లో రామాచార్య నేతృత్వంలో ఈ గైర్ ముల్కీకి సంబంధించి ఆయన ఉద్యమం చేయడం, అక్కడ ఎంతోమంది ఫైరింగ్ కావడం, మళ్ళీ తెలంగాణ ఉద్యమం రావడం, 69లో ఫైరింగ్ చేస్తే 300 పైగా చనిపోవడం, మళ్ళీ తర్వాత ఆంధ్ర కలిసిన తర్వాత కూడా ఎన్నో విభేదాలు, భేదాభిప్రాయాలు. ఇది ఫెడరల్ కమిషన్, ఇది సజాతీయత లేదు, తప్పకుండా విడిపోవాలని చెప్పినటువంటి సందర్భం. దాని తర్వాత ఆత్మహత్యల్లో 1000కి పైగా చనిపోవడం, మళ్ళీ తెలంగాణ మనకు వచ్చింది. మనకు ఆర్థికంగా యువత అందరు ఉన్నారు. ఇప్పుడు యువత గ్రామాల్లో అనుకుంటున్నాం మనం, ఎంతమంది అన్నవాడు ఇప్పుడు అంటున్నారు, మళ్ళీ 2 కాదు 3 కానీ అంటున్నారు. కానీ వీళ్ళు చెప్పకముందే గ్రామాల్లోకి అంటున్నారు, బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, ఎన్నో కులాలు ఎన్ని ఉన్నాయి, చేతివృత్తుల్లో బతికి జీవిస్తాం, మా పిల్లలను సాదుకుంటాం, ఎంతో పిల్లలు ఉన్నారు. అటువంటి యువతకు ఈనాడు ఒక డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ మాగాణులుగా ఇవన్నీ కూడా ఇప్పటి కూడా ప్రపంచవ్యాప్తంగా ధనికమైనటువంటి దేశం. ఎప్పుడైతే నిజాం ధనికుడుగా కాగలినాడో తెలంగాణ కూడా ప్రపంచంలోనే ధనిక రాష్ట్రంగా విలసిల్లేటువంటి అవకాశం ఉంది. మన భారతదేశం కూడా ధనిక రాజ్యంగా అవతరిస్తుంది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో. కాబట్టి నేను మనవి చేసేది ఈ సందర్భంగా మా రామచంద్రరావు గారికి, మనకు దశ ఉంది, ఆర్థికంగా దశ ఉంది, చదువులో దశ ఉంది. కానీ దశ ఉన్న దిశ లేని తెలంగాణగా ఉంది. దిశానిర్దేశం మీరు చేయాలని మనం చేస్తాం ఈ సందర్భంగా. దీనికోసం 17 సెప్టెంబర్ అనేది కేవలం ఒక జెండా వందనం చేసి మిలిటరీ పరేడ్ చేసి సల్యూట్ తీసుకోవడం కాదది. సల్యూట్ అందరూ రోజు తీస్తూనే ఉంటారు, 16 పండు పోతూ ఉండే సల్యూట్ కొడుతూనే ఉంటారు. ఈ యొక్క స్ఫూర్తిని తీసుకొని మరి మన అభినవ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితే గెజెట్ పబ్లికేషన్ ను విడుదల చేసిన తెల్లారి హైదరాబాద్ వచ్చి వారు పోయిన సంవత్సరం త్రివర్ణ పతాకాన్ని ఎగిరేయడం జరిగింది పరేడ్ గ్రౌండ్ లో. ఈ స్ఫూర్తి రాజకీయం కానీ, సాంస్కృతిక పరంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, భౌగోళికంగా కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ 17 సెప్టెంబర్ విమోచనతో ముడిపడి ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించిన ప్రణాళిక ఉద్యమాన్ని మీరందరికీ ఇచ్చి దీన్ని ఇప్పటి నుంచి అంటే పునరారంభం అన్నమాట. మన బడ్జెట్లో చెప్పుకుంటాం, మీ కౌన్సిల్లో కానీ మా అసెంబ్లీలో కానీ అప్పుడు బడ్జెట్ పెడతారు, 0 బడ్జెట్ అని పెడతారు, మీకు అందరికీ తెలుసు పిల్లలు. అంటే పునరారంభ విధానాన్ని పెడతాం. ఇప్పుడు మీరు 0 బేస్డ్ మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది. పునరారంభ విమోచన ఉద్యమాన్ని మీరు ప్రారంభిస్తే తెలంగాణ ఒక బంగారు తెలంగాణ అని వీళ్ళు అంటున్నారు. కానీ ఇదివరకే బంగారు తెలంగాణ మనది. ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకునే తెలంగాణ కావడానికి మనకు వనరులు ఉన్నాయి, మనకు పనిచేసేటువంటి శ్రమశక్తి ఉంది. నిక్షిప్తంగా దాగి ఉన్నటువంటి శ్రమశక్తిని బయటకు తీయడానికి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉంది. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్లో దీన్ని కూడా ఒక స్ఫూర్తిదాయకంగా చేసుకొని ఏ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి మనం, దానికి ప్రతి ఎన్ని రంగాలు, అన్ని రంగాలు కూడా అందరూ చూస్తున్నారు. మాకు ఇప్పుడు లోన్స్ బ్యాంకు నుంచి ఎక్కడ పడితే అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో. వీటన్నిటి ఉపయోగించుకొని స్కిల్ డెవలప్మెంట్ను ఉపయోగించుకుంటే శ్రమశక్తి బయటకు వస్తే మళ్ళీ మనం ఒక చదువులో కానివ్వండి, లేకపోతే ఈ కల్చరల్ వింగ్లో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా పేరు చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 17 సెప్టెంబర్ స్ఫూర్తిని తీసుకొని మా అధ్యక్షుల వారు చక్కటి కార్యక్రమాలు ఇవ్వాలని, గ్రామంలో అందరి స్ఫూర్తిని నింపాలని, ఈ గెజెట్లో కూడా చాలా స్పష్టంగా వారు ఏమన్నా ఇన్ఫ్యూజ్ ది ఫ్లేమ్ ఆఫ్
ప్యాట్రియాటిజం అనేటువంటి పదం ఉంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి కోసం మా అధ్యక్షుడు వారు ముందుకు పోవాలని మనవి చేస్తూ ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పి నేను ముగిస్తాను. ఆ ఉదాహరణ ఏంటంటే, మీకు ఎందుకు 17 సెప్టెంబర్ ఇంత పెద్ద దీన్ని ఇంత ఉత్సాహంగా తీసుకుంటారు, మీరు ఒక ప్రాణప్రదంగా తీసుకుంటారు దీన్ని, మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది, సెల్ఫ్ రెస్పెక్ట్ అని అంటారు అనే ఉదాహరణ చెప్పాలనుకుంటే, లాల్ కృష్ణ అద్వానీ గారి రథయాత్ర లోపల వారు ఎప్పుడు చెప్పే విషయం ఒకటి ఉండేది. పోలాండ్ నగరం మీకు తెలుసు, పోలాండ్లో వాళ్ళు 1614లో 1614లో పోలాండ్ పైన రష్యా వాళ్ళు దాడి చేసినారు. 1614లో రష్యా దాడి చేసిన తర్వాత రష్యా వాళ్ళు ఏం చేసినారు, అక్కడ వార్సాలో, పోలాండ్ క్యాపిటల్ అయితే వార్సా ఉందో ఆ క్యాపిటల్ స్క్వేర్ ఉంది, ఆ స్క్వేర్లో ఒక పెద్ద చర్చ్ నిర్మాణం చేసినారు వారు. ఆ చర్చ్ ఏమిటంటే ఈస్టర్న్ క్రిస్టియన్ క్యాథలిక్ చర్చ్ అని పెట్టారు, దాని పేరు పెట్టారు, క్యాథడ్రల్ అని పెట్టారు, క్రిస్టియన్ క్యాథడ్రల్ అని పెట్టారు. క్రిస్టియన్ క్యాథడ్రల్లో పెద్ద చర్చ్, ఆ చర్చిలో 1614లో పూర్తయితే మళ్ళా 1918 వరకు, అంటే 300 సంవత్సరాలు, 300 సంవత్సరాల తర్వాత పోలాండ్ గెయిన్ ఇండిపెండెన్స్. ఆ 300 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోలాండ్ తమకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, సార్వభౌమిక అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన మొదటి పని ఏంటంటే ఈ చర్చను కూలగొట్టింది. వాళ్ళు 300 సంవత్సరాల చర్చిలో ప్రార్థన చేస్తారు, 300 సంవత్సరాలు అందులో పెళ్లిళ్ళు అవుతాయి, మళ్ళీ మీరు కట్టి చర్చని మీరు కూలగొట్టుకోవడం ఏమిటి అంటే మేము కట్టుకుంటాం మళ్ళా అంటారు. అంటే రష్యన్స్ వచ్చి మా మీద దాడి చేసి ఆ సామ్రాజ్యవాద కాంక్షతో ఈ చర్చిని కట్టినారే కానీ మాకు మీద సింపతితోనూ మా మతాన్ని గౌరవించడానికి కాదు. కాబట్టి అది ఉండడానికి వీలేదని 300 సంవత్సరాల తర్వాత అది భూస్థాపితం కావడం జరిగింది ఆ చర్చ్ పోలాండ్లో. ఈ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది. కానీ మా అద్వానీ గారు ఇది 10 సార్లు చేసి, అందుకోసం ఈ రథయాత్ర ఎందుకంటే మా ఆత్మగౌరవాని కోసం. మేము మళ్ళీ బాబర్ అసలు మస్జిద్ కూలగొట్టాలని ఎప్పుడు అనలేదు, వాళ్ళు రీలొకేట్ చేయాలన్నాడు అంతే అద్వానీ గారు చెప్పింది. కానీ అక్కడ రాముడు జన్మించినాడనేది మాకు ప్రతి గ్రామంలో ఆహారామ అయోధ్యరామ అని అంటుంటారు, పాటలు పాడుతుంటారు. అయోధ్యలో పుట్టినటువంటి రాముడు, ఇది మాకు పవిత్ర స్థలం, ఇది మాకు ప్రాణప్రదమైంది అనేటువంటి భావనతో ఉండేది. 17 సెప్టెంబర్ కూడా ఇన్ని సంవత్సరాలు మేము వేసుకున్నాం, 27 years. ఈనాడు మళ్ళీ అదే మనకు 17 సెప్టెంబర్ దాని విమోచన అనేది పదమవుతుందో ఖచ్చితంగా దాన్ని కంపేర్ ఎందుకు చేస్తున్నా అంటే, అద్వానీ గారు 10 సారి వారి పోలాండ్ యొక్క ఎగ్జాంపుల్ తీసేది. వాళ్ళు ఏ విధంగా భావించినారు, మనం కూడా ఈ తెలంగాణకి ఎంత డెవలప్ అయినా, ఏదైనా వీధి కట్టినా, ఐటీ సిటీ కట్టినా, ఇంకేదైనా కూడా చివరికి 17 సెప్టెంబర్ యొక్క స్ఫూర్తి విమోచన అనేది వస్తే మేము పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ, మాకెవడు ఇచ్చింది కాదు అనేటువంటి భావన మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది, మన యువత కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాలు చెప్పి మీకు నాకు అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈరోజు భాస్కర్ యోగి గారు రచించినటువంటి ఈ యొక్క 17 సెప్టెంబర్ ముమ్మాటికి విమోచన అనే పుస్తక ఆవిష్కరించి ఈ యొక్క చరిత్రకు సంబంధించిన అనేక అంశాలు కూడా మరి చెప్పారు వారు. మరి రామచంద్రరావు గారి యొక్క నేతృత్వంలో బీజేపీ అయితే 27 సంవత్సరాలుగా పోరాడి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం మరి విమోచన దినోత్సవం జరుపుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు చరిత్రను వక్రీకరిస్తూ మరి పరిపాలన దినోత్సవం ఏదైతే చేస్తా ఉందో, రాష్ట్ర ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం చేసేటటువంటి మరి పోరాటాన్ని రామచంద్రరావు గారి యొక్క నేతృత్వంలో మేము కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం.